మహాపరిశుద్ధుడా, మహాగణుడ, జీవం గల మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలకు వందనాలనైనా. ఈ రాత్రికాల సమయంలో తండ్రి, నీ చిత్త ప్రకారం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో తండ్రి, నీ దాసురాలు వాక్యం చెప్పుటకు నిలబడి ఉండగా మీ నోటి బోరుగా తండ్రి నీ దాసురాలని వాడుకోమని, కూర్చున్న మాతో సూటిగాను స్పష్టంగాను మాట్లాడమని, వచ్చిన ప్రతి బిడ్డకు వినగల చెవిని, గ్రహించగల మనసు దయచేయమని, ముందున్న సమయం అంతా తండ్రి మీ నామానికి మహిమకరంగాను మాకు ఆశీర్వాదకరంగాను జరిగించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నత నామములో మిమ్మల్ని స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి బైబిల్ ఉన్న వాళ్ళందరూ ఎప్పుడు ప్రార్థనకు వెళ్ళినా బైబిల్ తెచ్చుకోవాలి. చదువు వచ్చినా చదువు రాకున్నా బైబిల్ మన చేతిలో ఉండుట మనకెంతో ఆశీర్వాదకరం. మరి దేవుడు ఎంతోమంది చదువు రాని వాళ్ళకి బైబిల్ ప్రార్థన చేసుకొని దేవుని మీద ఆధారపడినప్పుడు చక్కగా బైబిల్ చదివేటటువంటి జ్ఞానాన్ని దేవుడు దయచేసి ఉన్నాడు. ఈ రాత్రి దేవుని యొక్క వాక్య భాగంలోనికి వెళ్ళకముందు ఒక మాట చెప్పి వాక్యములోనికి వెళ్ళాలనుకుంటున్నాను. ఒక వ్యక్తిని దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి అంటే నీ వృత్తిని బట్టి జ్ఞాపకం చేసుకోడు, నీ భక్తిని బట్టి జ్ఞాపకం చేసుకుంటాడు. ఎంత ఆస్తుంది, ఏ ఉద్యోగంలో ఉన్నావు, ఎంత గొప్ప అన్నది అది దేవుడు అస్సలు చూడడు. దేవుడు చూసేది నీ భక్తి. ఏ స్థితిలో ఉన్నా, ఎంత దీన స్థితిలో ఉన్నా నీవు భక్తి కలిగి జీవించినట్లయితే బలవంతుడైన దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించి దీవిస్తాడు. మరి సమయంలో 107వ కీర్తన 20వ వచనాన్ని ఒకసారి చదువుదాం. చదవగలిగిన వాళ్ళు 107వ కీర్తన 20వ వచనం. ఆమేన్. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆ వాక్య భాగంలో ఉన్నటువంటి మాట, ఒక వ్యక్తి మారటానికి దేవుని వాక్యము ఒక వ్యక్తిని బాగు చేస్తుంది. మరి 107వ కీర్తన 20వ వచనములో సెలవిచ్చినట్టుగా ఆయన వాక్కును పంపి వారిని బాగు చేసెను, వారు పడియున్న గుంట నుండి వారిని విడిపించని. రాత్రి ఏ విషయాన్ని బట్టి నీ జీవితము బాగలేదో, ఏ గుంటలో పడి ఉన్నావో, ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నీవు ఉన్నావో దేవుడు తన అనాది ప్రణాళికలో జ్ఞాపకం చేసుకొని ఈ సమయంలో ఆ వాక్కును పంపి ఈ మాటలు వింటున్న నిన్ను, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని బాగు చేయాలనే దేవుడు, బలవంతుడైన దేవుడు తన వాక్కు ద్వారా ఈ రాత్రి మాట్లాడుతున్నాడు. మీరు అనుకోవచ్చు నాతో ఎందుకు మాట్లాడుతున్నాడు అని. 100వ కీర్తనలో ఉంటుంది, మనలను ఆయనే పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. మనలను పుట్టించిన సృష్టికర్త అయిన దేవుడు కాబట్టి ఆయన మన ఎడల బాధ్యత కలిగి ఉన్నాడు. ఆ తండ్రి అయిన దేవుడు ఆయన బిడ్డలైనటువంటి మనందరము బాగుండాలనే. మరి ఏ స్థితిలో, ఏ విషయంలో నీ జీవితంలో బాధ అనుభవిస్తున్నావో, వేదన అనుభవిస్తున్నావో, కీడు అనుభవిస్తున్నావో, నింద అనుభవిస్తున్నావో, అవమానం అనుభవిస్తున్నావో, ఆ స్థితి ఏదైనా, పరిస్థితి ఏదైనా ఆ దేవాది దేవుని వాక్కు ద్వారా ఈ రాత్రి ఈ మాటలు వింటున్న నీ జీవితాన్ని దేవుడు బాగు చేయాలి అనుకుంటున్నాడు. బాగుపడాలి అనే ఆశ నీకున్నట్లయితే నీవు చేయవలసింది దేవుని మాటల యందు లక్ష్యం ఉంచాలి. దేవుని మాటలను ఆలకించి అంగీకరించి ఆ మాటలను ఆధారము చేసుకోగలగాలి. చదువు రాదు, తెలియదు, నాకెలా జ్ఞాపకం ఉంటుంది అనుకోకు. వీళ్ళు మాట్లాడే మాటలన్నీ జ్ఞాపకం ఉంటాయి. బైబిల్లో దేవుడిచ్చే దేవుని మాటలు జ్ఞాపకము లేదు అంటే కాదు, నీవు నీ మనసులో నుండి తీసేయాల్సిన అనవసరమైన ఆలోచనలు, మాటలు తొలగించుకొని శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క మాటల యందు నీవు లక్ష్యం ఉంచగలిగినట్లయితే ఈ రాత్రి నీతో మాట్లాడి
నీ జీవితాన్ని దేవుడు బాగు చేయుటకు సిద్ధ మనస్కుడై ఉన్నాడు. పడిన గుంట నుండి బాగు చేస్తాడు. గుంట, ఒక వ్యక్తి గుంటలో పడిపోతే పడాలని ఎవరు పడరు, పడైపోవాలా అనుకోరు. కొంతమంది ఏమవుతుందిలే అని పడిపోతారు, కొంతమంది తెలియక పడిపోతారు. కొత్త దారికి వెళ్ళినప్పుడు, కొత్త ప్రాంతంకి వెళ్ళినప్పుడు దారి తెలియకో, గుంట ఉందని తెలియకనో పడిపోతారు. కొంతమందికి ఏమవుతుంది గుంట, నాకున్న బలముతో ఈ గుంట నుండి నేను బయటకి రాగలను అని పడిపోతారు. ఈ రాత్రి నీ యొక్క జీవితంలో ఏ విషయంలో నువ్వు పడిపోయిన స్థితిలో ఉన్నా, ఎట్లాంటి బాగలేదు నీ జీవితము అన్న సాక్ష్యము కలిగి ఉన్న ఒక అద్భుత రీతిలో దేవుడు బాగు చేయబోతున్నాడు. దేవుని మాటల యందు నీవు లక్ష్యముంచి ఆయన మాట విన్నట్లయితే బాగుపడుతుంది. 19వ వచనాన్ని మరొకసారి చదువుదాం. 107వ కీర్తన 19వ వచనం. కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఆమేన్. కష్టకాలంలో, ఇబ్బంది సమయంలో, ఇరుకు సమయంలో, పడిపోయిన స్థితిలో చెయ్యవలసింది ఏంటి అంటే, ఇక నా జీవితం అయిపోయింది, నాకెవరు సహాయం చేస్తారు, నా వయసు అయిపోయింది, ఇక అందరి వల్ల నేను చూసి విసిగిపోయాను, ఇక నాకు సహాయము రాదు, జీవితము బాగుపడదు, ఈ పరిస్థితి మారదు అనుకొనక కష్టకాలమందు కన్నీరు విడిచి ప్రార్థించాలి. ప్రార్థన అనగా దేవునితో మాట్లాడడం, వాక్యం అనగా దేవుడు మనతో మాట్లాడడం. నీ కష్టంలో నుంచే దేవునితో మాట్లాడడం స్టార్ట్ చేయి. తండ్రి, ప్రభువా, నా స్థితి ఇదయ్యా, ఈ కష్టములో ఉన్నానయ్యా, నా కష్టములో నా సహాయకుడు నీవే అని ప్రార్థించడము నీవి దినమున స్టార్ట్ చేసినట్లయితే ప్రార్థన నీ పరిస్థితిని మారుస్తుంది. ప్రార్థించేవారెప్పుడు ధైర్యముగా ఉండగలుగుతారు. ప్రార్థించేవారు ఎంత కష్టము నుంచైనా విడిపించగలుగుతారు. బైబిల్ గ్రంథములో యోనా అనేటటువంటి ఒక భక్తుడు ఉన్నాడు. యోనా మనలాంటి మనిషే. మరి దేవుడి దగ్గర నుంచి ఒక మాట విని నీవు ఈ ప్రాంతానికి వెళ్ళు అంటే, నినివే అనే ప్రాంతానికి వెళ్ళమంటే మాట విన్నాడు, వెళ్ళటమైతే వెళ్ళాడు. కానీ దేవుడు చెప్పినటువంటి ప్రాంతానికి వెళ్ళకుండా వేరే ప్రాంతానికి వెళ్ళాలని పడవలో ప్రయాణమై వెళుచున్నాడు. ఆ వెళుచున్నటువంటి ఆ సమయంలో ఆ పడవ మరి ఏమైపోయిందంటే మునిగిపోతూ ఉంది. మరి నడి సముద్రంలో పడవ మునిగిపోతే ఎవరు ఇడిపిస్తారు చెప్పండి? మునిగిపోతూ ఉంది. దేవుని పిల్లలు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం. మరి దేవుని దాసుడిగా, దేవుని మాట వినేవాడిగా యోనా అక్కడ ఉన్నప్పుడు ఆ వారికి ఉపయోగకరంగా, ఆశీర్వాదకరముగా ఉండవలసిన యోనా ఆ మాట విని అనుసరించక, దేవుడు చెప్పినట్లు చెయ్యక, తన ఇష్టమైనట్టు వెళ్ళుచుండగా తనకు తన చుట్టూ ఉన్న వారి అపాయానికి, ఉపద్రవానికి, వారి కష్టానికి కారకుడయ్యాడు. ఆ సమయంలో నాకెందుకులే అనుకోలేదు యోనా. మరి వారితో చెప్పాడు, నన్నెత్తి సముద్రములో పడవేయండి, నా యొక్క తప్పిదము వలనే, నా విధేయత వలనే మీకు ఈ సమస్య అని కప్పుకొనక ఒప్పుకున్నాడు. ఎప్పుడైతే అతన్ని ఎత్తి నీళ్ళలో పడవేశారో మరి అతను సముద్ర అగాంతములో మత్స్యము కడుపులో ఉన్నాడు. ఇక యోనా నా పని అయిపోయింది అనుకున్నాడా? సముద్రగాంతము మత్స్యము కడుపులో నుండి యోనా మొరపెడితే దేవుడు యోనా ప్రార్థన ఆలకించి యోనాను రక్షించిన దేవుడు. ఈ రాత్రి దేవుని నమ్మిన నీవు ఇంతవరకు నీ కుటుంబానికి ఆశీర్వాదకరముగా ఉండవలసిన నీవు, నీ అవిధేయత, నీ అపనమ్మకం, నీ అవిశ్వాసం వలన నీ కుటుంబానికి నీవే ఒక సమస్యగా తయారై ఉన్నా, ఏ విషయంలో తప్పిపోయినా ఒప్పుకొని నిన్ను నీవు దేవునికి సమర్పించుకొని ప్రార్థించడం మొదలు పెట్టినట్లయితే
ప్రార్థించడం స్టార్ట్ చేసి దేవుని వైపు చూడగలిగినట్లయితే నీ స్థితి మారిపోతుంది. ఏ ఊబిలో కూరుకుపోయినా, ఏ గుంటలో పడిపోయినా ఆ గుంటలో నుండి పైకి లేవనెత్తగలిగిన నజరేయుడైన యేసు క్రీస్తు వారు ఈ సమయంలో సిద్ధ మనస్కుడై ఉన్నాడు. ఒక చక్కటి అవకాశాన్ని మీకు ఇస్తున్నాడు. మా జీవితాలు ఏం బాగుపడతాయి అని ఆలోచించకూడదు, అనుకోకూడదు. కొంతమందికి వారి మీద వారికి ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంచుకొని గొప్పవారిగా ఫీల్ అయిపోతుంటారు. నాకన్నీ తెలుసు, నాకంతా తెలుసు, నాకు చాలా బలం ఉంది, నాకు చాలా తెలివి ఉంది, నా ధైర్యం ఉంది అనుకుంటుంటారు. మరి ఒకానొక ప్రాంతంలో చక్కగా స్విమ్మింగ్ పూల్ అంటే ఈత కొట్టడంలో ప్రసిద్ధి చెందినటువంటి ఒక వ్యక్తి ఈత కొట్టడంలో తనంతట ఆ వ్యక్తిలాగా పోటీ పడి ఎవ్వరూ గెలవలేడు, మంచి పేరు ప్రఖ్యాతులు పొంది ఎన్నో గిఫ్ట్లు గెలుచుకున్నటువంటి వ్యక్తి ఎక్కడికి వెళ్ళి ఈత కొట్టిన స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేసిన అతనే ఫస్ట్ వచ్చేవాడు. అలాంటి వ్యక్తి కొన్ని సంవత్సరముల తర్వాత తన సొంత ఊరికి వెళ్ళాడట. సొంత ఊరికి వెళ్ళినప్పుడు మరి అందరూ అతని గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. కారణం, మా ఊరి వ్యక్తి, అంత ప్రసిద్ధి చెందిన వ్యక్తి, మా బంధువు ఈ అబ్బాయి, మా తెలిసిన అబ్బాయి అలా చెప్పుకుంటూ ఉన్నారు. మరి తన తండ్రి ఊరికి వెళ్ళినప్పుడు అందరి ముందు గౌరవంగా నిలబడిన ఆ వ్యక్తి ఆ గౌరవాన్ని నిలబెట్టుకోలేక జీవితాన్ని కోల్పోయాడు. కారణం ఏంటి అంటే ఆ ఊరిలో ఒక చెరువు ఉందట. ఆ ఊరిలో చెరువు దగ్గర మరి స్విమ్మింగ్ చేయడానికి వెళుతుంటే ఎక్కడెక్కడో ఎన్నో నీళ్ళలో, నదుల్లో, సముద్రాల్లో మరి ఎక్కడెక్కడో ఈత కొట్టగలిగిన వ్యక్తి మరి ఈత కొట్టడంలో సామర్థ్యం అయితే ఉంది. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ ఊరి పరిస్థితి అతనికి తెలియదు. అక్కడ ఒక పెద్దాన చెప్తున్నాడు, వాళ్ళ తాతగారి స్నేహితుడు, బాబు నీవి ఈ చెరువులో ఎటువైపైనా వెళ్ళు కానీ ఈ కుడి పక్కకు మాత్రం వెళ్ళకు. అక్కడికి వెళ్ళిన ఏ ఒక్కరూ వెనక్కి రాలేదు. అక్కడ ఒక ఊబి ఉంది, ఒక గుంట ఉంది. అక్కడ పోతే పైకి తీసుకొచ్చిన వాళ్ళు ఇంతవరకు లేదు. ఎంతోమంది నా కళ్ళ ముందు ఆ గుంటలో మరణించారు, నువ్వు వెళ్ళకు అంటే ఆ వ్యక్తి చెప్తున్నాడు, తాతగారు వీరు సామర్థ్యము లేని వారు, ఈత కొట్టడం రాని వాళ్ళు చనిపోయారేమో, నా సంగతి నీకు తెలియదు, ఎక్కడి నుంచైనా నేను ఈత కొట్టగలను అని ఆ పెద్ద వ్యక్తి చెప్తున్నప్పటికీ ఆ పెద్ద ఆయన మాటను పక్కన పెట్టి వెళ్ళి ఎక్కడికి వెళ్ళొద్దన్నాడో అక్కడికే వెళ్ళి ఆ గుంటలో పడి మరి కొట్టుకొని మునిగిపోతుండగా కేకలు వేయడం స్టార్ట్ చేశాడు. ఎవరైనా అక్కడ ఉంటే ఈ ఈత కొట్టడం వచ్చిన వ్యక్తి వెళ్ళి కాపాడేవాడు. అనేకులను కాపాడవలసిన వ్యక్తే తనే ఆ నీళ్ళలో మునిగిపోతుంటే ఎంతో చక్కటి సామర్థ్యము, ఎంతో చక్కటి పేరు ప్రఖ్యాతులు ఇన్ని ఉన్న వ్యక్తి తన సొంత జ్ఞానము వలన పెద్ద వ్యక్తి, తన తాతగారి వయసు కలిగిన వ్యక్తి చెప్పిన మాట వినకపోవడాన్ని బట్టి ఆ ఊరిలో ఆ ఊబిలో మునిగి ఆ గుంట నుండి బయటకు రాక ఆ వ్యక్తి శవము కానీ కనపడకోకుండా భయంకరమైన చావు చనిపోయాడు. ఒక వ్యక్తి మాట వినకపోతేనే అంత పేరున్న వ్యక్తి ప్రాణము కోల్పోతే జీవము కలిగిన దేవుడు, సర్వలోకనాథుడు, సృష్టికర్త అయిన దేవుడి రాత్రి సెలవిస్తున్నాడు. నీ కష్టకాలంలో నీ యొక్క ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నీవు కృంగిపోని అవసరమే లేదు. నీవు కన్నీరులో ఉన్నా, కష్టములో ఉన్నా ప్రార్థించడం స్టార్ట్ చేయి, మొరపెట్టడం స్టార్ట్ చేస్తే నిన్ను, నీ కుటుంబాన్ని చక్కగా దీవిస్తానంటున్నాడు. ఏ విషయంలో పడిపోయినా, ఏ విషయంలో నీ కుటుంబము పతనమైపోయిన స్థితిలో ఉన్నా, ఎంత పాడైపోయిన స్థితిలో ఉన్నా, ఎంత మోడుబారిన స్థితిలో ఉన్నా, మోడుబారిన జీవితాలను చిగురింప చేయగలిగిన పరిశుద్ధుడైన దేవుడి రాత్రి ఒక చక్కటి అవకాశం ఇస్తున్నాడు. మొదటి మాట ద్వారా ప్రార్థించడం స్టార్ట్ చేయండి. ప్రార్థించడం స్టార్ట్ చేస్తే ఆయన వాక్కును పంపి జీవితాలను బాగు చేస్తాడు.
కొంతమందికి వస్తుంది. మా జీవితాలు ఎక్కడమ్మా, ఎంతోమంది మంచి మంచి ఇళ్ళలో, మంచి మంచి ఉద్యోగాలలో మంచి పేరు కలిగి ఉన్నారు. మా పరిస్థితి ఇలా ఉందని మీరు ఆలోచిస్తున్నారేమో. అక్కడ కూర్చొని ఉంటే నాకు ఆ ఆలోచనల నుండి దినమున ఈ రాత్రి మీ నుండి వదిలేయవలసిన పరిస్థితి. ఎందుకంటే మన తలంపుల వంటివి దేవుని తలంపులు కావు. ఎప్పుడైనా మన తలంపులు తలవంపులే. దేవుని తలంపులు కమ్మని తీయని అనుభవాలు. ఈ రాత్రి నీ జీవితము అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే నీ వృత్తిని బట్టో, నీకున్నటువంటి పరిస్థితిని బట్టో, నీ ఇంటిని బట్టో, నీ బంధు జనాంగాన్ని బట్టో, నీ చుట్టూ ఉన్న వారికన్నా తక్కువగా ఉన్నావనో నీవు ఆలోచించిన అవసరం లేదు. ఒకానొక ప్రాంతంలో ఒక కోడి పిల్లలన్నీ ఉన్నాయి. ఆ కోడి పిల్లల మధ్య ఒక పిల్ల వింతగా ఉందట. ఆ పిల్లని చూసినప్పుడు ఈ కోడి పిల్లలన్నీ ఎగతాళి చేసేవి. మా ముక్కులాగా నీ ముక్కు లేదే, మా వాయిస్, మా స్వరంలాగా నీది లేదే, మా రెక్కల్లాగా నీకు లేవే అని ఎగతాళి చేస్తూ ఉంటే ఆ పక్షి మాత్రం ఆ పక్షి పిల్ల బాధతో కృంగిపోయేదట. ఎందుకో నా పరిస్థితి ఇట్లే ఉందని రోజులు గడిచిపోతూ ఉన్నాయి. అది దాన్ని చూసినప్పుడు కోడి పిల్లల మధ్య తిరుగుతున్న ఆ పిల్ల పక్షి ఎంతో కృంగిపోయేది. అందరిలాగా లేదది. ఆ పక్షుల కన్నా డిఫరెంట్గా ఉంది. కారణం ఏంటి అంటే తను ఉండవలసినది అక్కడ కాదు, తన వారు వాళ్ళు అసలే కాదు. ఆ విషయము ఆ పిల్లకు తెలియదు. ఒకానొక రోజున అలా వెళ్తూ ఉండగా కోడి పిల్లల మధ్య ఉన్న తన గద్ద పిల్లను చూసి పిలుస్తా ఉందట. నువ్వు ఎగరగలవంటే అది ఎంతో విసిగిపోయి కృంగిపోయి వీటిలాగలేనని బాధలో ఉంటే ఒక కొత్త పక్షి వచ్చి పైకి ఎగురంటే ఎలా ఎగరగలదు, ఎలా నమ్మగలదు? అది నేనెక్కడ ఎగరగలను? వీటి మధ్యనే చక్కగా నడవలేని స్థితిలో, వీటితోనే కలిసి ఉండలేని పరిస్థితుల్లో ఉంటే ఎగరమంటా ఉందని పట్టించుకోలేదట. కానీ ఆ గద్ద పిల్లకు తన పిల్ల అక్కడ ఉందని అర్థమైపోయి తిరిగి రెండవ రోజు ఆ కోడి పిల్లల మధ్యకి వెళ్ళిపోయిందట లోపలికి. రెండవ రోజు వచ్చి అది చెప్తా ఉంది, పొరపాటున ఆ కోడి పిల్లల గుడ్ల మధ్య నీవు కానీ ఉండవలసి వచ్చింది. నీవు కోడి పిల్లవు కాదు, కింద ఆ పురుగులు అవి తింటూ బ్రతకవలసిన అవసరము నీకు లేదు. నీ రెక్కలలో శక్తి ఉంది, నీవు పైకి ఎగరగలవు. ఉన్నతమైన స్థానంలో పైకి ఎగరగలవలసిన శక్తి ఆ కోడి పిల్లలకు లేదు, నీకుంది అంటే ఈ దిగులులో ఉన్నటువంటి ఈ పక్షి మరి ఆ తల్లి పక్షి చెప్తుండగా ట్రై చేసింది. తన రెక్కలను ఉపయోగించడం స్టార్ట్ చేశాక కొంచెం ఎగురుతూ పైకి ఎగిరి వెళ్ళిపోయింది. ఈ రాత్రి నీ గురించి నీవు తక్కువ అంచనా వేసుకుంటున్నావు. నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు పరిశుద్ధుడైన దేవుడు పరలోక వైభవాన్నదులు ఈ లోకానికి వచ్చి తన ప్రాణము పెట్టి మనలను కొన్నాడు. మనము రక్షణ పొందిన వారు దేవుని సొత్తు, దేవుని యొక్క సొత్తైనటువంటి ప్రజలుగా నా పేరు పెట్టబడిన నా జనులారా అంటుంటే మీరు మిమ్మల్ని చూసుకొని, మీ పరిస్థితిని చూసుకొని మిమ్మల్ని మీరు నిందించుకుంటూ కృంగిపోతూ ఈ రాత్రి ఉండకూడదు. నేను నా దేవుని సొత్తు, పరలోక రాజ్యానికి వారసురాలును నేను అని ఈ ఒక్క మాటతో, ధైర్యంతో, గౌరవంగా మనము బ్రతికేయగలగాలి. రాత్రి ఆ ఆలోచనలోకి నీవు రాగలగాలి. కొన్ని రోజులుండి విడిచి వెళ్ళే ఈ లోకములో, ఈ జీవిత యాత్రలో ఉన్న ఇల్లు పెద్ద మిద్య ఉన్నా లేకున్నా చిన్న పూరీలైనా బ్రతకవచ్చు. ఒకవేళ యేసుక్రీస్తును నమ్మి ఈ లోకాన్ని విడిచినట్లయితే దేవుని పిల్లల మరణము, మహిమలోక ప్రవేశం, ఆ పరలోక రాజ్య వారసులం. ఎవరైనా రక్షణ పొందని వారు ఉంటే యేసుక్రీస్తు నామమున రక్షణ పొందండి. రక్షణ పొందిన
వారు ఉంటే రక్షణ విలువలు కలిగి జీవిస్తూ నేను నా దేవుని సొత్తు, వీళ్ళ మధ్య వాళ్ళ మధ్య మాటలు పడుతూ నేను జీవించని అవసరం లేదు. ఒకానొక రోజు ఉంది, నేను నా తండ్రి దగ్గరికి వెళ్తాను, పరలోకములో పరిశుద్ధమైనటువంటి ఆ పట్టణానికి నేను వారసురాలను, బంగారపు వీధులలో నన్ను నడిపించగలిగిన నా దేవుడి సొత్తు నేను అని నీవు దేవుని బట్టి బలపరుచుకొని ముందుకు సాగవలసినదయ్యుంది. నిరాశ మనిషిని కృంగదీస్తుంది. ఏ పరిస్థితిని బట్టి నీవు నిరాశ చెందక ఈ రాత్రి నీ జీవితాన్ని బాగు చేయాలని 107వ కీర్తన 20వ వచనాన్ని మరొకసారి చదువుదాం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆ వాక్కు ఈ రాత్రి దైవ వాక్కు, దేవుని వాక్కు నీ జీవితాన్ని బాగు చేయాలి. వయసు అయిపోయింది, పేద స్థితిలో ఉన్నా, ఎవ్వరు లేరు, నాకెక్కడ, నా జీవితం ఎక్కడ బాగవుతుంది అని అనుకోకూడదు. ఎవరినైనా బాగు చేయగలిగిన దేవుడు, ఎంత పాడైన వారినైనా బాగు చేయగలిగిన దేవుడు, ఎంత పతనమైన వారినైనా ఫలింప చేయగలిగిన దేవుడు. ఒకటి తీర్మానం చేసుకో. 107వ కీర్తన 19వ వచనములో సెలవిచ్చినట్లుగా ప్రార్థించాలి. ప్రార్థన పరిస్థితిని మారుస్తుంది. ప్రార్థించడము నువ్వు స్టార్ట్ చేసినట్లయితే, ప్రార్థన అనగా దేవునితో నీవు మాట్లాడడం స్టార్ట్ చేసినట్లయితే దేవుడి యొక్క వాక్కుతో నీ జీవితాన్ని బాగు చేస్తుంది. దేవా, నీ వాక్కు ద్వారా ఈ రాత్రి నాతో మాట్లాడావయ్యా, నేను ప్రార్థించడం స్టార్ట్ చేస్తాను ప్రభా. నిరాశలో నేను ఉండను ప్రభా. ఏ నిరాశలో నీవు ఉన్నావు ఒప్పుకో. ఒక ధైర్యముతో నింపబడాలి. నా ధైర్యం ఏంది అంటే, నా కాపరివైనందున నేను ధైర్యముగా ఉన్నాను. సర్వలోకనాథుడు యూదా గోత్రపు సింహము, ఆయనే నా కాపరి. నీవు ప్రార్థిస్తే, దేవుడితో నీవు మాట్లాడడం స్టార్ట్ చేస్తే, ఎంత పాడైన స్థితిలో ఉన్నా ఫలింపచేస్తాడు. కళ్ళు మూసుకొని తీర్మానం చేసుకో. ప్రభా, అపనమ్మకముగా ప్రార్థించకు. ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థిస్తున్నా, వాక్యం వింటున్నా, మందిరానికి వెళుతున్నావు, నీ స్థితి మారకపోవడానికి దేవుడు నిన్ను చూడలేదని కాదు. రక్షింపనేరకయుండినట్లు నా హస్తము కురుచు కాలేదు, విననేరకయుండినట్లు నా చెవులు మందము కాలేదు. నీకును నాకును నీ దోషములే అడ్డుగోడలు అంటున్నాడు. ఏ దోషముందో అనుమానిస్తున్నావా? ఇంకా దేవుణ్ణి ఇంకా అవిశ్వాసములో ఉన్నావా? నిర్లక్ష్యంలో ఉన్నావా? నిరాశలో ఉన్నావా? ఆ అడ్డుగోడే నీ ప్రార్థన ప్రభువు సన్నిధికి వెళ్ళకుండా, దేవుడు ఆశీర్వాదాలు నువ్వు పొందుకోలేకున్నావు. తీర్మానం చేసుకో. నా కాపరివైనందున నేను ధైర్యముగా ఉన్నాననే చక్కటి పాట పాడుచుండగా ప్రతి ఒక్కరం అచ్చరణము ద్వారా దేవుణ్ణి స్తుతిద్దాం. దేవుణ్ణి కాపరిగా చేసుకుంటే ధైర్యముగా ఉండగలుగుతాం. నా సంపద అయినందున నేను సమృద్ధిగా ఉన్నాను. నా నిరీక్షణ అయినందున నేను నెమ్మదిగా ఉన్నాను. నా ఆశ్రయమైనందున క్షేమముగా ఉన్నాను. నీకు క్షేమము, నెమ్మది, సమృద్ధి, ధైర్యం కావాలంటే ఈ రాత్రి దేవుణ్ణి ఆశ్రయించు. ఆయన యందు నిరీక్షణించు. యెహోవా నా కాపరి, రాజు చెప్తున్నాడు దావీదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నీ కుటుంబానికి యజమానుడిగా, నీ జీవితానికి నాయకుడిగా ఈ రాత్రి సర్వలోకనాథుడు, సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆధారం చేసుకో. ఆయనతో మాట్లాడడం స్టార్ట్ చేయి, ప్రార్థించడం స్టార్ట్ చేయి. ఏ పరిస్థితి నుంచైనా నువ్వు ధైర్యముగా ఉండగలుగుతావు. నా కాపరివైనందునా నాకు ధైర్యముగా ఉన్నది. నా సంపదవైనందునా నాకు సమృద్ధిగా,
నిరీక్షణవైనందునా నాకు నెమ్మదిగా ఉన్నది ఆశ్రయమైనందునా నాకు క్షేమముగా ఉన్నది నిరీక్షణవైనందునా నాకు నెమ్మదిగా ఉన్నది ఆశ్రయమైనందునా నాకు క్షేమముగా ఉన్నది నా కాపరివైనందునా నాకు ధైర్యముగా ఉన్నది నా సంపదవైనందునా నాకు సమృద్ధిగా ఉన్నది నా కాపరివైనందునా నాకు ధైర్యముగా ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన. ఏ అధైర్యముతో వచ్చి రాత్రి దేవుని మాటలు విన్నావో, నా దేవుడే నా కాపరి, అందుకే ధైర్యముగా ఉంటా. నిన్ను చూసిన వారు చెప్పగలగాలి ఈ మాట ఈ రోజు నుండి. ఏంటి నీ ధైర్యం అంటే, నా దేవుడే నా కాపరి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడివైన నా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రి మీ మాటలు విన్న ప్రతి ఒక్కరు తండ్రి నాన్న మిమ్మల్ని కాపరిగా చేసుకోవాలయ్యా. నా వాక్కును పంపి వారిని బాగు చేస్తానన్నావయ్యా. ఏ విషయంలో ఇక్కడ ఉన్న ఈ మాటలు వింటున్న వారు బాధలో ఉన్నారో, దిగుల్లో ఉన్నారో, దుఃఖంలో ఉన్నారో, వేదనలో ఉన్నారో నాకు తెలియదయ్యా. బాగు చేస్తానన్న దేవుడవు, బాగు చేయండి అయ్యా. విన్న వాక్యము వీరి జీవితాలలో మీరు ఫలింపచేయండి అయ్యా. వీరి వేదనను దీవెనగా మార్చయ్యా. వీరి నిందలను తండ్రి ఆశీర్వాదముగా మార్చు తండ్రి. వీరి దుఃఖమునకు ప్రతిగా ఉల్లాస వస్త్రాన్ని ధరింపచేయి తండ్రి నాన్న. వీరి దీనస్థితి నుంచి విడిపించి చక్కటి తండ్రి ఆశీర్వాదాన్ని దయచేయమయ్యా. ఈ రాత్రి పరలోకము నుంచి మీ దక్షిణ హస్తాన్ని చాపి తండ్రి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ఆత్మీయ ఐశ్వర్యవంతులుగా, ఆర్థిక ఐశ్వర్యవంతులుగా, అనేకులకు ఆశీర్వాదకరముగా, మీకు మహిమకరముగా ఉంచి మీరే మహిమ పొందమని రాత్రి కాలపు శుభములు ఈ కుటుంబాలకు దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.